ఆరుష్ మనం బ్యాగ్ చదువుకుందామా? ఓకేనా? ఫెస్టివల్కి వెళ్తున్నాము. 10 డేస్కి అయితే బట్టలన్నీ తీసి పెట్టాను. అయాన్షి ఆరుష్వి అన్ని తీసి పెట్టా. స్వెటర్స్ అన్ని పెట్టేసా. బ్యాగ్ చదువుకోవాలి. ఈవినింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అవుతాం కావచ్చు. రేపు అమ్మ వాళ్ళు షావ తీసి బద్దిపోషం వేసుకుంటారు. ఇక వాళ్ళు రమ్మనంటే ఈవినింగ్ వెళ్తే రేపు మార్నింగ్ అది అవుతుంది. ఇక మళ్ళీ 2 డేస్కే మళ్ళీ రావడం ఏంది, ఇక పండగ అయిపోయినాకనే అని పండుగ కోసం మొత్తం అన్ని బట్టలన్నీ ప్యాక్ చేయాలి. ఇప్పుడు చాలా పని ఉంది. ఇవైతే నావి తీసి పెట్టుకున్నా, ఇప్పుడే తీసి పెట్టా. అయాన్షివి ఓన్లీ రెగ్యులర్ వేర్. ఇంకా ఫెస్టివల్ కి నీయా? నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నీ ఇక్కడ ఉన్నాయి. నీకు ముక్కు వస్తుంది కదా నాన్న? ముక్కు వస్తుంది. పెడుతుందామా మనం? ఎక్కొద్దు నాన్న, బ్యాగ్ ప్యాక్ చేద్దాం. సైడ్కి నీ అన్నయ్య నీ పెడదామా? ఓకే. టీషర్ట్స్ ఒక్క బ్యాగ్ సరిపోదండి, మినిమం 2-3 అయినా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఒక బ్యాగ్లో అయాన్షి ఆరుషి. నాని లే వద్దు. ఆరుష్ తప్పండి. వీటితో పాటు ఇంకా శారీస్ ఉన్నాయి. ఇవైతే డ్రెస్సెస్. ఈ కొత్త కవర్ ఇందులో కొత్త శారీస్ ఉన్నాయి. నిన్ననే షాపింగ్ చేసా. 23rd వసంత పంచమి కదా, ఆరుష్కి ఇంకా అక్షరాభ్యాసం చేయించలేదు. ఆ రోజు అక్షరాభ్యాసం చేపిస్తాము. దానికోసమని నేను శారీ షాపింగ్ చేసా. ఇంకా పిల్లలకైతే కొత్త డ్రెస్సెస్ తీసుకోలేదు. ఫెస్టివల్ అయిపోయినాక అయాన్ష్ బర్త్డే వస్తుంది. అయాన్ష్ బర్త్డేకున్న ఆరుష్ అక్షరాభ్యాసానికి ఇద్దరికి కలిపి ఒకటేసారి షాపింగ్ చేయాలి ఫెస్టివల్ అయిపోయినాక. ఇప్పుడైతే మా అక్కకు నాకు శారీస్ అయితే తీసుకున్నాం. మా అక్కకు నాకు మా ఆడపడుచుకి ముగ్గురికి తీసుకున్న శారీస్, ఈ బ్యాగు, ఈ స్వెటర్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా సర్దేటి చాలా ఉన్నాయి. ఓకే, ఇది ఒక బ్యాగ్ అయితే ఓకే అయిపోయింది. స్వెటర్స్ ఇంకా మిగిలినవన్నీ ఇందులో పెట్టేస్తా. ఇంకా పోయే వరకు ఇంకేమన్నా గుర్తుకొస్తే మళ్ళా ప్యాక్ చేయాల్సిందే. మళ్ళీ ఇవైతే ఇట్లా పక్కకు పెట్టేస్తే ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే
ఇక వెళ్ళే వరకు ఏమైనా గుర్తుకొస్తే మళ్ళీ పెట్టాలి. ఓకే, కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి వాష్ చేసుకుంటున్నాను. ఆరుష్ పడుకున్నాడు, వాడు లేసేలోపు ఇవన్నీ పనులు చేసుకోవాలి. మనం ఎటైనా ఊరికి వెళ్తున్నామంటే ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని వెళ్తేనే మనకు వచ్చినాక బాగుంటుంది. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా చెట్లకు వాటర్ పోయాలి. 1 వీక్ పడుతుంది కాబట్టి అన్నీ చూసుకొని వెళ్ళాలి. చెట్లకి వాటర్ పోస్తే ఒక 2-3 డేస్ వరకు అయితే పోయకుండా ఏం కాదు. మళ్ళీ ఎటైనా ఊరికి వెళ్తున్నామంటే ఎంత పని ఉంటుంది. బట్టలు చదువుకోవాలి, ఇల్లంతా చూసుకోవాలి. పోయేటప్పుడు ఎంత పని ఉంటుందో మళ్ళీ వచ్చినాక మళ్ళీ అంత పని, మళ్ళీ వాటిని ఎక్కడెక్కడే చదువుకోవాలి. వచ్చేసరికి ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. ఈ ఊరికి వెళ్ళే హ్యాపీ కంటే ఈ పనులు ఉండేది ఎక్కువ అయిపోతుంది. 6కి వస్తా అని చెప్పి వచ్చేసరికి అయిపోయింది. తను వచ్చేసరికి బ్యాగ్స్ అన్నీ సదిరిపోతా కార్లో పెట్టడానికి తీసుకెళ్తున్నాడు. క్యాన్స్ ఏంటి అని చూస్తున్నారా? అవి సంక్రాంతికి అప్పాలు చేసుకుంటాం కదా, మళ్ళీ తీసుకురావడానికి క్యాన్స్ ముందే తీసుకెళ్తున్నాను. బ్యాగ్స్ అయితే కార్లో పెడుతున్నాడు. పిల్లలకైతే తినిపించేసాను. పిల్లలు పడుకుంటారు కాబట్టి మళ్ళీ తిన్నాక వాళ్ళు ఇంకా మబ్బులు తినరు కాబట్టి ముందే ఇంటికన్నీ తినిపించేసి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మాది హన్మకొండలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళేది అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళు అయితే భూపాలపల్లిలో ఉంటారు, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. పిల్లలైతే పడుకున్నారు. ఇంకా మేము వెళ్ళి డిన్నర్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్క వాళ్ళు వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.